నమస్తే CH9 టీవీ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే 20వ తేదీ నుండి ఆందోళన కార్యక్రమం చేపడతాం. AITUC జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ నాగరాజు పిలుపు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి అధ్యక్షులుగా ఈరోజు జయశంకర్ అధ్యక్షత జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు సంబంధించిన డివిజన్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా కమిటీ మెంబర్స్ కూడా హాజరు కావడం జరిగింది. ఇంకో కూడా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మనం అడిగిందంతా సింపుల్గానే, మనకు యూనిఫాము, చెప్పులు, నూనె, సబ్బు ఇవన్నీ చెప్తుంటే ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, ఈరోజు ఇస్తాం అని చిన్నపిల్లకాయలకు ఎలక్కాయలు చూపించినట్టు అధికారులు చూపించడం ఇది మంచి పద్ధతి కాదు. మేము ఈ చిత్తూరు నగరాన్ని స్వచ్ఛ భారత్ అని నరేంద్ర మోదీ మొదలుకొని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మొదలుకొని అందరూ పరిశుభ్రంగా ఉండాలని అధికార మంత్రులు అందరూ కోరుకుంటా ఉంటే మేము కార్మికులుగా మేము ఈ నగర ప్రజలకు ఆరోగ్యం కాపాడటం కోసం మేము సేవ చేస్తున్నాం. ఇద్దరు కూడా తెలియజేస్తున్నాం. మీరు చెప్పి ఇంతవరకు 3 నెలలు 6 నెలలు అవుతుంది. ఇంతవరకు 6 నెలలుగా కూడా మాకు ఇచ్చిన మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదనేది మేము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే సబ్బు కానీ, నూనె, సోపు అన్నీ కూడా వెంటనే చేయాలా. కొన్ని చోట్ల పరికరాలు వస్తామని చెప్తున్నారు. ఎవరికైతే అందుబాటులో పరికరాలు పనిముట్లు లేదో అలాంటి డివిజన్లో కూడా పనిముట్లంతా కూడా మీరు అందజేయాలని కూడా ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం. ఆ యొక్క పుష్ కార్డు ఇద్దరిని ఇవ్వమని అడుగుతున్నాం. కానీ ఇంతవరకు కూడా నేను ప్రత్యక్షంగా అన్ని ప్రాంతాల్లో చూసా. ఏడు చూసినా ఒకరే చూసుకోబోతారు, బలవంతంగా ముక్కి తోసుకోబోతారు. వాళ్ళు ఎక్కడి నుంచి చెప్తారు, ఒకరు తోసుకోవడానికి వాళ్ళకి ఇవ్వాలి కదా, ఎందుకు ఇచ్చేయలేదు? ఇద్దరు ఇవ్వాలనే కాదు, మనకు ఉంది కదా, అది శ్రద్ధ తీసుకోవాలా. మేము ఏదైతే డిమాండ్స్ పెడుతున్నామో ఈరోజు మళ్ళీ ఒక్కొక్కసారి డిమాండ్ పెట్టి మీకు పోస్టుల ద్వారా తపాల ద్వారా ఇస్తున్నాం. ఈ తపాల ద్వారా ఇస్తున్నటువంటి మా డిమాండ్ వెంటనే పరిశీలించి సమస్యను కాకపోతే ఒకే వారం లోపల మేము మళ్ళీ ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు యూనిఫామ్ ఇచ్చుంటే కుట్టుకూలి కూడా ఇవ్వాలా. గతంలో కూడా కుట్టుకూలి ఇచ్చారు, ఈరోజు కుట్టుకూలి ఇంతవరకు కూడా ఇవ్వాలా. మాకు యూనిఫామ్కు కుట్టుకూలి ఇవ్వాలా, అదేవిధంగా సోపులు ఇవ్వాలా, నూనె ఇవ్వాలా, సబ్బులు ఇవ్వాలా, మళ్ళీ సంబంధించినటువంటి పరికరాలు కూడా ఇవ్వాలా, చెప్పులు కూడా తప్పనిసరిగా ఇవ్వాలని కూడా మేము అడుగుతూనే ఉన్నాం. మీరు ఇస్తారు, ఈరోజు ఇస్తారు, రేపు ఇస్తారు, ఆర్డర్ ఇది టెండర్ పెట్టాము, కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్య వరకు పరిష్కారం కాలా. కాబట్టి వెంటనే ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఎవరైతే ఈ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క సంక్షేమాన్ని మీరు పక్కన పెడుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి న్యాయంగా అన్ని విధాలుగా చేయాలనేసి మేము ఈ సందర్భంగా మేము దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ అధికారుల్ని హెచ్చరిస్తున్నాం.